Good evening once again. Thank you for this wonderful time with you. I thank God for blessing me with this kind of fellowship and insights and inputs. నేను నేర్చుకోవడానికి నాకు దేవుడు కలిగించిన ఈ అవకాశానికి దేవునికి వందనాలు. నేర్చుకున్న వాటిని మీతో పంచుకోవడానికి మీరు నాకు ఇస్తున్నటువంటి అవకాశానికి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు పాత నిబంధన చదవాలి అని చెప్పి మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అని అంటారు. మీ ప్రాంతంలో అంటారా? మా ప్రాంతంలో ఖచ్చితంగా అంటారు ఈ మాటలు. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుట్టడం ఏంటి? ఆడపిల్లలు బరువు అనుకోవాలా, లేకపోతే చేసినటువంటి అబద్ధమనే పాపానికి ఫలితం అనుకోవాలా, శాపం అనుకోవాలా? మరి బైబిల్ ఏమో గర్భఫలం ఆయన ఇచ్చేటువంటి బహుమానం అని చెప్పని అంటుంది. అది కరెక్టా? ఇది కరెక్టా? మనం విషయాల్ని ఏ కోణంలో పరిశీలిస్తాం? మన దృక్కోణం ఏంటి అసలు? ఎందుకు మనం కొన్ని నిర్ణయాలను తీసుకుంటాం? అర్థం కావటానికి ఏంటి విషయం అని అంటే, మనకి ఆయా రకాల విశ్వాసాలు. సో మనం చేసేవన్నీ కూడా వాటిని బేస్ చేసుకుని చేస్తాం. మనం నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తూ ఆహా అంత హాయిగా చల్లగానే ఉందని అంటాం. మనం రంగు కళ్ళద్దాలు పెట్టుకొని ఏ రంగులో నుంచి వస్తున్నామో లోకం అంతా ఆ రంగులో కనబడుతుంది అని అనుకుంటాం. మనం మన కళ్ళకి గ్లాసెస్ పెట్టుకుంటే ఆ గ్లాసెస్ లో నుంచి మన వ్యూ అయితే కరెక్ట్ డిస్ట్రాక్ట్ అవడం జరుగుతుంది. ఒకవేళ సైడ్ ఉందనుకోండి, అంటే షార్ట్ సైడ్ లాంగ్ సైడ్ ఉందనుకోండి, ఆ సైట్ కి మనల్ని మనం సరి చేసుకోవాలి, బాగా చూడాలి అనుకుంటే కనుక నాకు లాగా ఇట్లా కళ్ళద్దాలు పెట్టుకోవాలి. ఐ గ్లాసెస్ అనమాట, ఐ వేర్ అని అంటారు వీటిని. అయితే మనకి తెలియకుండానే చాలాసార్లు ఏంటి, ఆల్మోస్ట్ ఆల్ ద టైం మన మైండ్ కూడా మనం కొన్ని గ్లాసులు తొలగించుకుంటాం. అది మనం పుట్టినటువంటి ప్రదేశాన్ని మనకి కుదిరినటువంటి విశ్వాసాన్ని బట్టి జరుగుతుంది. గతి నాస్తి, పుత్రుడు లేకపోతే కనుక గతి లేదు. అందుకోసం పుత్రుడి కోసం అని చెప్పి నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. పుత్రికలు ఉన్నా సరే పెద్ద ప్రయోజనం లేదు. పుత్రిక ఒకవేళ ఉంటే కనుక పుత్రులు ఎవరు లేకపోతే ఈ మధ్యకాలంలో వాళ్లే తల్లిదండ్రులకి కర్మకాండాలు చేయాల్సి వస్తే చేస్తుంటే అది చాలా గొప్ప విషయంగా చెప్పుకుంటున్నాం మనం. అంటే మనం నమ్మేటువంటిది అనమాట. మన విశ్వాసం ఏం చేస్తుంది? మన కళ్ళకి గ్లాసుల్ని తొడుగుతుంది. 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలి. అబద్ధం అనేటువంటి దాన్ని పెద్ద లెక్క చేయకుండా పెళ్లి చేయటం అనేటువంటిది ముఖ్యం కాబట్టి ఎన్నైనా సరే ఆడవచ్చు. మన మైండ్కి తోడుకున్నటువంటి గ్లాసుల్లో నుండి మనం చూస్తూ ఉంటాం, మనం జీవితాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటాం. అంటే మనకి జీవితంలో మనం ఆలోచించేటువంటి విషయాలు ఏమిటి అని అంటే, ఇదిగో మనకు ఒక వరల్డ్ వ్యూ ఏర్పడుతుంది అనమాట. ప్రాపంచిక దృక్పథం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ ప్రాపంచిక దృక్పథాన్ని బట్టి మనం ఏం చేస్తాము అని అంటే ఖచ్చితంగా అలానే ఆలోచిస్తాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఏమి నమ్ముతున్నామో చెప్పుకోవటం వేరు, ఆ నమ్మేటువంటి దాని ప్రకారం నడుచుకోవటం వేరు. అంటే అందుకే దెర్ ఇస్ అ లాట్ బిట్వీన్ అవర్ వాక్ అండ్ టాక్. అది మనం గమనించాలి.
నేను ఇది నమ్ముతున్నాను అని చెప్పి మన మాటల ద్వారా బయటికి చెబుతాం, కానీ మన జీవన విధానాన్ని, జీవన శైలిని మనం పరిశీలన చేసినట్లయితే మనం నోటితోటి ఏది నమ్ముతున్నామని చెప్తున్నామో దానికంటే భిన్నంగా మన జీవన విధానం ఉంటుంది. అంటే అర్థం ఏంటి అని అంటే, మనం బయటికి చెప్పేది ఓన్లీ మాటలతో చెప్పేది మాత్రమే, కానీ లోపల మనం విశ్వసించేది వేరే ఉంది. అందుకనే మన యాక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. అది అక్కడ పాయింట్ అన్నమాట. దాన్ని మనం ఏమంటున్నాం అంటే వరల్డ్ వ్యూ అని అంటాం. లోకాన్ని మనం ఏ దృష్టితో చూస్తున్నాము, ఎలాగో మనం ఆలోచిస్తున్నాము అని చెప్పి. అంటే ఈ ప్రపంచం అంతటిని, ఈ జీవితం అంతటిని, ఈ పరిస్థితులన్నింటినీ కూడా మనం ఏ విధమైనటువంటి ధోరణితో చూస్తున్నాము, దాని వెనక ఏముంది అసలు, అది మనకి నేను మాట్లాడుతున్నటువంటి పాయింట్ అన్నమాట. ప్రస్తుతం మనకి ఏముంది. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, నా జీవన విధానాన్ని నిర్దేశిస్తున్నటువంటిది ఏంటి, నా మైండ్కి నేను తొడుక్కున్నటువంటి విశ్వాసం ఏంటిది, అదనమాట అక్కడ పాయింట్. మీరు గట్టిగా చెప్పగలిగి ఉండాలన్నమాట. ఏమని చెప్పగలిగి ఉండాలి? ఐ హ్యావ్ ఎ క్రిస్టియన్ వరల్డ్ వ్యూ అని చెప్పగలిగి ఉండాలి. ఐ హ్యావ్ ఎ బిబ్లికల్ వరల్డ్ వ్యూ అని చెప్పగలిగి ఉండాలి. క్రిస్టియన్ వరల్డ్ వ్యూ, బిబ్లికల్ వరల్డ్ వ్యూ, వాట్ ఇస్ ద బేసిస్? ద బైబిల్ ఇస్ ద బేసిస్. చాలాసార్లు మీ దృష్టిలో తప్పైంది నా దృష్టిలో తప్పు కాదండి అంటారు అన్నమాట కొంతమంది. మీకు అలా అనిపించటం లేదేమో కానీ నాకు ఇలా అనిపిస్తుందండి అంటారు. ఒకే విషయం, దృక్కోణాలు భిన్నంగా ఉంటాయి. పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ మారిపోయింది అనమాట. ఏంటి అసలు పాయింట్ ఆఫ్ రిఫరెన్స్? మనిషి ఏం చేస్తాడంటే చాలా తనని తానే పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ గా తీసుకుని స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలు పెడతాడు. ఇది నేను ఇలా అనుకోవట్లేదండి అని అంటాడు. మీకు నచ్చకపోయినా సరే ఇది కరెక్ట్ అండి అని అంటాడు. పాయింట్ ఆఫ్ రెఫరెన్స్, తనను తానే పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ గా తీసుకుంటాడు. చాలా సార్లు పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ గా తమకి తెలిసినటువంటి ట్రెడిషన్ ని తీసుకుంటారు అన్నమాట, సాంప్రదాయాన్ని తీసుకుంటారు. మన వరల్డ్ వ్యూకి, మనం జీవితాన్ని చూసే విధానానికి, మనం జీవితాన్ని విశ్లేషించే విధానానికి మన బేసిస్ ఏంటి? మన మైండ్ ఏ గ్లాసెస్ ద్వారా చూస్తుంది, ఇది మనకి అర్థం కావాల్సినటువంటి విషయం. అసలు నేను బైబిల్ని లోకాన్ని విశ్లేషించడానికి, లోకాన్ని చూడడానికి, లోకాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగించాల్సినటువంటి ఒక లెన్స్ అనేటువంటిది నేను యాక్సెప్ట్ చేస్తానా చేయనా, అది అక్కడ పాయింట్. వరల్డ్ వ్యూ, బైబిల్ మాత్రమే నా వరల్డ్ వ్యూని నిర్దేశిస్తుంది. ఏంటి అక్కడ పాయింట్స్ ఏంటి అని అంటే, ఇదిగో కోర్ ఇష్యూస్, ఈ 4 సామాజిక శాస్త్రవేత్తలు కానీ, తత్వవేత్తలు కానీ, లేకుంటే సైకాలజిస్ట్ కానీ డిస్కస్ చేసేటువంటి ఇష్యూస్ ఏంటి అంటే ఈ 4 కోర్ ఇష్యూస్ అన్నమాట. వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ లైఫ్, మై ఆరిజిన్, లేకుంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్, and what is the basis, what is morality, and what is my destiny. మీరు గమనించినట్లయితే ఈ 4 అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఈ 4ంటిని మాత్రమే మనం జాగ్రత్తగా చెక్ చేసుకుంటా ఉండాలి. పోస్ట్ మోడర్నిజంలో పోయినటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే, అసలు వాళ్ళకి ఆరిజిన్నే లేకపోయింది. ఆరిజిన్ లేకపోయేటప్పటికి వాళ్ళకి డెస్టినీ మిస్ అయిపోయింది. రకరకాల బైబిల్స్, వాటిల్లో ఉన్నటువంటి నోట్స్, వాటికి ఇవ్వబడినటువంటి కామెంటరీ, ఇట్లాంటివన్నీ రకరకాలవన్నీ చూస్తున్నాను అనమాట. ఒక పాస్టర్ గారు అంటారు, జెనసిస్ లో మొదలైన దాన్ని రెవల్యూషన్ కంక్లూడ్ చేస్తుంది అని అంటాడు అనమాట. ఎంత మంచి పాయింట్స్ చూడండి. జెనసిస్
మొదలుపెట్టిన దాన్ని రెవల్యూషన్ కంక్లూడ్ చేస్తుంది. There is a seamless flow of thought, flow of story. ఆరిజిన్ లేదు, ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదు అని అన్నాడు పోస్ట్ మోడర్న్ మ్యాన్. పోస్ట్ మోడర్న్ మ్యాన్ అనేటప్పటికి ఏమైపోయింది? వెంటనే లైఫ్ బికేమ్ మీనింగ్లెస్. ఎందుకు బ్రతుకుతున్నాను నేను ఇక్కడ అర్థం కాలేదు. ఆరిజిన్ లేకపోయేటప్పటికి బ్రతుకుని డిసైడ్ చేయడానికి, రైట్ అండ్ రాంగ్స్ డిసైడ్ చేయడానికి బేసిస్ ఎవరు అనేది అర్థం కాలేదు మనిషికి. నేనే కనబడుతున్నాను. దేనికైనా సరే అయితే మంచి జరిగిన అంటే అద్భుతమైనటువంటి ప్రగతి సాధించిన ప్రపంచంలో మనిషే. ప్రపంచ యుద్ధాల స్థాయిలో దరిద్రాలు జరిగిపోయినా, ఘోరాలు జరిగిపోయినా కారణం మనిషే. అంతకు మించి వాళ్ళు ఆలోచించడానికి వాళ్ళకి అవకాశం లేకపోయింది. అందుకని ఏమన్నారు అని అంటే హియర్ అండ్ నౌ అని అన్నారన్నమాట. ఆరిజిన్ మిస్ అయిపోయేటప్పటికి పోస్ట్ మోడర్న్ థింకింగ్, మీనింగ్లెస్నెస్ అని వచ్చింది అనమాట. దెర్ ఇస్ నో మెటా స్టోరీ, దెర్ ఇస్ నో బిగ్ స్టోరీ. నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతాను అనేది యాజ్ వి గో ఇన్ సైడ్ యూ విల్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. సో మెటాస్ అంటే story of stories. My story has a beginning. My story is going to end in a specific manner. నాకు తెలుస్తుంది ఆ విషయం. ఎందుకు అని to understand. మొరాలిటీకి బేసిస్ లేకపోయేటప్పటికి ఏమైపోయిందంటే ఎవ్రీథింగ్ హెస్ బికమ్ రిలేటివ్. కొంతమంది పాజిటివ్ హ్యూమనిజం అన్నారు, ఆబ్జెక్టివిజం అని అన్నారు. ఇంకా హియర్ అండ్ నౌ ఫిలాసఫీ, ద నౌ ఫిలాసఫీ అంటే సెక్యులరిజం అనమాట. నథింగ్ ఎల్స్, దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ బియాండ్ దిస్ వరల్డ్, దెర్ ఇస్ నథింగ్. అందుకనే బిగ్ మాల్స్, బిగ్గర్ మాల్స్, బిగ్ మొబైల్ ఫోన్స్, బిగ్గర్ మొబైల్ ఫోన్స్. హియర్ అండ్ నౌ షాపాలిక్స్ తయారయ్యారు. అంటే షాపింగ్ మీద జీవితాన్ని గడిపేసేయటం అనమాట. ఎందుకు అని అంటే we don't know what's going to happen tomorrow. So here and now దేనికోసం బ్రతకాలి? ఉన్నదాన్ని నేను అనుభవించటమే. మొరాలిటీ ఆరిజిన్ తెలీదు, డెస్టినీ తెలీదు. అందుకనే లైఫ్ బికేమ్ మీనింగ్లెస్ అండ్ అమోరల్ అయిపోయింది అనమాట. మొరాలిటీకి బేసిస్ లేకుండా అబ్సెన్స్ ఆఫ్ మొరాలిటీ అయిపోయింది. రిలేటివిస్టిక్ గా తయారైపోయింది లైఫ్. మీరందరూ వీటిని కేర్ఫుల్ గా వింటున్నారు అనుకుంటున్నాను. మన వరల్డ్ వ్యూకి బేసిస్ ఏంటి? మన వరల్డ్ వ్యూకి బేసిస్ ఏంటి? దేన్ని బట్టి బ్రతుకుతూ ఉన్నాము? మీరు ఇవి అర్థం చేసుకుంటూ ఆలోచిస్తూ ఉండాలి. కొన్నిసార్లు మన మనసుల్లో ఇదిగో ఈ ప్రాంతంలో మనకు ఒక టెన్షన్ బయలుదేరుతుంది. ఏంటి బ్రతికిలా ఉంది అని అంటాం మనం. అందరి లైఫ్ బాగుంది కానీ నా లైఫ్ బాగాలేదేంటి అంటాం మనం. కొన్నిసార్లు మన నిర్ణయాలు మనకే ఇబ్బందిగా ఉంటాయి. నేను ఒక మాట వాడుతున్నాను, చాయిసెస్. మన ఎంపికలకి ఆధారం మన నిర్ణయాలు తప్పుడు పోతా ఉంటాయి. మన నిర్ణయం తీసుకున్నది తప్పని చెప్పి మనకు అర్థమైపోతా ఉంటుంది. దేన్ని బట్టి ఆ నిర్ణయం తీసుకున్నామో కూడా మనకు అర్థమైపోతా ఉంటుంది. వాట్ ఏ సాడ్ స్టోరీ. క్రిస్టియన్ సంగతి మాట్లాడుతున్నాను నేను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పీపుల్ లివింగ్ ద వరల్డ్ వితౌట్ గాడ్ అండ్ వితౌట్ ద బైబిల్. నో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ us, ద చర్చ్. మీనింగ్లెస్నెస్, ఒక రకమైనటువంటి డిప్రెషన్, డిస్పేర్, డెస్పరేట్ గా తయారైపోవటం, ఫ్రస్ట్రేటెడ్ గా ఫీల్ అవటం. దెర్ ఇస్ డిఫీట్ ఆల్ అరౌండ్, దెర్ ఇస్ నో ప్రోగ్రెస్. ఎందుకోసం అంటే మనం కూడా బిగ్ పిక్చర్ తెలియనటువంటి వాళ్ళలాగా బ్రతికేస్తున్నాం. ఆరిజిన్ మర్చిపోయాము, డెస్టినీ మనకి గుర్తుకు రావటం లేదు. హియర్ అండ్ నౌ గురించి ఆలోచించుకొని మన నిర్ణయాల్లో మనం తప్పులు చేసేస్తున్నాం. ఇది మనకున్నటువంటి ప్రాబ్లం.
బ్యాగ్ నాకు ఇచ్చి లోపలికి వెళ్ళి మేడం దగ్గరికి వెళ్ళి బ్యాగ్. ఎస్, థ్యాంక్ యూ. సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మీనింగ్ అనేటువంటిది, మొరాలిటీ అనేటువంటిది లోపించేస్తుంది బ్రతుకులో. ఏంటి లైఫ్? మీ పర్సనల్ లైఫ్ చూసుకుంటే మీకు అర్థమైపోతా ఉంటుంది. ఇస్ దిస్ ట్రూ అని నేను మిమ్మల్ని అడగక్కర్లేదు. ఇట్ హ్యాపెన్స్. ఎందుకోసం అంటే వన్స్ అగైన్ వి ఫర్గెట్ ద బిగ్ పిక్చర్. మన వరల్డ్ వ్యూ మంచిదా కాదా మనం చెక్ చేసుకోవాలి అని అంటే మన వరల్డ్ 4 లక్షణాలు దానికి ఉన్నాయా లేవా చూసుకోవాలి. మీరు పక్కన ఉన్నటువంటి వరల్డ్ వ్యూస్ గురించి కూడా ఆలోచించండి. పనిలో పనిగా పక్కన వరల్డ్ వ్యూస్ చాలా ఉన్నాయిగా, ఎన్నో ఉన్నాయి. రోజుకు ఒక కొత్త వాదం పుట్టుకొచ్చేటువంటి ప్రపంచంలో బ్రతుకుతున్నాం మనం. అది మన లివింగ్ రూమ్ లోకి టీవీ ద్వారా వస్తుంది, మన మైండ్ లోకి మన మొబైల్ ఫోన్ లాగా మన మొబైల్ ఫోన్ ద్వారా 24 గంటలు బొంబార్డ్ చేస్తుంది. దెర్ ఈస్ అన్ అసాల్ట్ ఆఫ్ వరల్డ్ వ్యూస్ ఆల్ అరౌండ్. నాకు రాత్రి ఒక సెషన్ జరిగింది మాకు ఫెజ్ లో, యంగ్ పీపుల్ కోసం అని చెప్పి లవ్, సెక్స్ అండ్ మ్యారేజ్ అనే దాన్ని వంగురి మాట్లాడిన తర్వాత క్వశ్చన్స్ కి టైం ఓపెన్ చేస్తే పిల్లలు అడుగుతున్నారు, రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాళ్ళు ఇంకా పర్టినెంట్ గా క్వశ్చన్ చేసేటువంటి విషయాలు ఏంటి అని అంటే LGBTQ గురించి మాట్లాడుతున్నారు. కలవచ్చా? ట్రాన్స్జెండర్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? యంగ్ మైండ్స్ ని ఎంత ఫోర్స్ఫుల్ గా సాల్వ్ చేస్తున్నాయో మనకి తెలియదు, పట్టించుకోవాలంటే కానీ కుదరదు. వీ హ్యావ్ టు లుక్ ఎట్ దీస్ థింగ్స్. వాట్ ఈస్ మై వరల్డ్ వ్యూ అండ్ వాట్ ఆర్ ద వరల్డ్ వ్యూస్ ఆల్ అరౌండ్? నాకున్నటువంటి ఓన్లీ సన్ కాలేజ్కి వెళ్తే ఆ కాలేజీలో ఎలాంటి వరల్డ్ వ్యూస్ తనని అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంది, అటాక్ చేస్తుంది అన్ని వైపుల నుండి. ఈ లోపు తన వరల్డ్ వ్యూ ఫిక్స్ అయ్యి ఉందా లేదా, ఇది మనకు అర్థం కావాల్సినటువంటి విషయం. ఫిక్స్ అయిందా, ఫిక్స్ అవ్వలేదా? మన వరల్డ్ వ్యూ రేషనల్ లాజిక్ ని మీట్ అవుతుందా లేదా, వెరిఫైబుల్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది, మళ్ళీ దాన్ని మనం ఏ విధంగా ఎంపిరికల్ గా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంది. కాంప్రిహెన్సివ్ అంటే టోటాలిటీ అన్నమాట. రెలవెంట్, అది ఇప్పుడు అప్లికబుల్ కాదా నా లైఫ్కి? మనం మాట్లాడాల్సిన విషయాలు ఇవి. తెలియదు అని అనొద్దు మీరు పిల్లల దగ్గర. పిల్లలకి కూడా ఈ విషయాలు అర్థం అవుతా ఉంటాయి. మీ చర్చ్లో ఈ విషయాలు మీరు మాట్లాడుతూ ఉండాల్సి వస్తుంది. వరల్డ్ వ్యూ ఎందుకు వస్తుంది? దీనంతటి గురించి మాట్లాడుతున్నాను నేను. Because we need to develop a biblical worldview. A biblical worldview ఏం చేస్తుందంటే మనకి it helps us see things God's way. దేవుడు హెల్ప్ చేస్తుంది, నమరుస్తుంది. Our vision becomes clear, our vision becomes specific. బైబిల్ థింగ్స్ ని ఎలా చూస్తుందో, దేవుడి థింగ్స్ ని ఎలా చూస్తున్నాడో మనం కూడా అలా చూస్తామా చూడమా? మీరు అనొచ్చు, మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే అని, బైబిల్ సర్వే అని చెప్పి ఏంటంటే ఫిలాసఫీలు, లాజిక్లు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు. దేని గురించి మాట్లాడుతున్నాను నేను? When I'm talking about origin, I need to look at the Bible, how it has come to be. అసలు ఇదంతా ఎలా వచ్చింది, ఆరిజిన్ నాకు తెలియాలి. అండ్ వాట్ ఈస్ మై ప్లేస్ ఇన్ దాట్? నేను దానిలో ఎక్కడున్నాను నాకు అర్థం కావాలి. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీనింగ్ అంటే అప్పుడు నాకు వెంటనే ఏమర్థం అవుతుందంటే, ఓహో, ఇఫ్ దాట్ గాడ్ హెస్ క్రియేటెడ్ మీ ఇన్ దిస్ మేనర్, దేర్ మస్ట్ బి ఎ స్పెషల్ పర్పస్ ఫర్ మై లైఫ్. మై లైఫ్ మస్ట్ బి రియలీ మీనింగ్ఫుల్. Really and really meaningful. My destiny is unique. The purpose of my life is unique. I'm the only person who could do this and there is no one else.
చెప్పగలిగి ఉండాలన్నమాట. అది అర్థమైపోవాలి మనకి. దానికోసం మనం మాట్లాడుతున్నాం. ఇన్ ద బిగినింగ్ గాడ్ అని అంటున్నాము అని అంటే కనుక వీఆర్ టాకింగ్ అబౌట్ ఆరిజిన్. ఫెయిరీ టేల్స్ లో అండ్ దే లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అని ముగిస్తే మనకి బైబిల్ ఏమని ముగుస్తుంది అని అంటే అండ్ దే లివ్ టుగెదర్. దేవుడు, దేవుని కుమారుడు, సంఘము, మనము ఏ విధమైనటువంటి ఏమంటాము కన్నీళ్లు బాష్పబిందువులు లేనటువంటి లోకంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. డెస్టినీ అంటే ఈ ఆరిజిన్ని, డెస్టినీని నేను కాకుండా ఎక్స్టర్నల్ గా ఎవరో ఫిక్స్ చేశారు, ఎవరో చేయబోతున్నారు, ఎవరో గైడ్ చేస్తున్నారు, ఎవరో కంట్రోల్ చేస్తున్నారు అని అంటే ఆయనని బట్టి నా లైఫ్ కి మీనింగ్, ఆయనని బట్టి నా మొరాలిటీ. This is the reason why we need to look at the Old Testament with care, with awe, గౌరవంతో, మర్యాదతో, వణుకుతో, శ్రద్ధతో, ఆసక్తితో పాత నిబంధనకు చూడాలి. మనం ఆలోచించుకోవాల్సినటువంటిది అన్నమాట. అందుకోసం నేను ఇంతసేపు టైం తీసుకొని మాట్లాడుతూ ఉన్నాను. సో వీఆర్ లుకింగ్ ఫర్ ఎ బిబ్లికల్ వరల్డ్ వ్యూ. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ అన్నమాట. నేను ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఆయా రకాల ప్రశ్నలతోటి ఛాలెంజ్ చేయడానికి అని చెప్పి ప్రయత్నిస్తా ఉన్నాను. డూ యూ సీ థింగ్స్ గాడ్స్ వే? మీరు విషయాలని దేవుడు చూసినట్లుగా చూస్తున్నారా? మీరు విషయాల్ని దేవుడు చూడాలి అని కోరుకున్నట్లు ఇంకా కొంచెం దగ్గరికి తీసుకుని వస్తాను. మీరు విషయాల్ని బైబిల్ ద్వారా చూస్తున్నారా? మీరు విషయాల్ని బైబిల్తో ఇంటర్ప్రిట్ చేస్తున్నారా? అది it could be people around you, it could be your nature, it could be your creation, it could be your job, your family, your life, everything. మన పర్సనల్ మిషన్ స్టేట్మెంట్ కావచ్చు, మన గోల్స్ కావచ్చు. బైబిల్ వీటినన్నిటినీ కూడా నిర్దేశిస్తుందా లేదా? బైబిల్ నిర్దేశిస్తుంది అని అంటే దేవుడు నిర్దేశిస్తున్నాడా లేదా? మీకు ఎవరికైనా సరే క్వశ్చన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఈ విషయం గురించి క్లారిటీ ఏమైనా కావాల్సి ఉంటే కనుక అడగొచ్చు నన్ను. ఒకవేళ నేను మాట్లాడినటువంటి విషయాలు ఫస్ట్ టైం వింటూ క్రొత్తగా అనిపించితే కూడా మీరు క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు. ఏదైనా ఒక పర్టికులర్ ఏరియా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమని అడగొచ్చు. లేకపోతే ఇప్పటికే 2-3 సార్లు ఇలాంటి విషయాలు వినున్నట్లయితే కనుక మీకు మీ ఆలోచనలు ఏమైనా ఉన్నట్లయితే షేర్ చేసుకోవచ్చు. ఎవరు మాట్లాడటం లేదు. సార్ అందరికీ అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వబడిందా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ ప్రశాంతి ఒక క్వశ్చన్ వేసింది. థ్యాంక్స్ అమ్మా. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సీయింగ్ త్రూ ద బైబిల్ వన్స్ అగైన్. నేను మొదలుపెట్టినటువంటి కామెంట్స్, స్టేట్మెంట్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ లో దేనితో ఓపెన్ చేశానో దాని గురించి మాట్లాడతాను. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అని మన చుట్టూ ఉన్నటువంటి సమాజం నమ్ముతుంది, నవ్వుతుంది, దాన్ని ప్రాపగేట్ చేస్తుంది, దాన్ని బెదిరించడానికి కూడా వాడుతుంది అప్పుడప్పుడు.
మనం దాన్ని నమ్ముతామా, దాన్ని విశ్వసిస్తామా, లేకుంటే బైబిల్ చెప్పినట్లుగా గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం అనేటువంటి దాని మీద మన దృష్టిని లగ్నం చేస్తామా? మన చుట్టూ ఉన్నటువంటి ఆయా రకాల సాంప్రదాయాల్ని, విశ్వాసాలని, నమ్మకాలని మనం ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నామంటే బైబిల్లో దేవుడు మనకి అనుగ్రహించినటువంటి జ్ఞానంతో ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్నాం. బయట ఏ రకమైనటువంటి విశ్వాసం అయినా సరే ఉండొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాట్లాడేటప్పుడు దేని గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నానంటే, లోకానికి ఉన్నటువంటి వరల్డ్ వ్యూకి మనం ప్రాక్టీస్ చేసే వరల్డ్ వ్యూకి తేడా ఉందా లేదా? తేడా ఉంటే అది మనం విశ్వసిస్తున్నటువంటి బైబిల్ని బట్టేనా కాదా? మనం తీసుకునే నిర్ణయాలు, మన జీవన శైలి, మనం మాట్లాడే పద్ధతులు, మనం స్నేహం చేసే వ్యక్తులు, మనం కుటుంబం పట్ల చూపించేటువంటి శ్రద్ధ, ఇవన్నిటికీ కారణం మన బైబిల్ దీని వెనుకున్నటువంటిది అనేది మన జీవన శైలిని గమనించే వాళ్ళకి అర్థం అవుతుందా, అర్థం కావటం లేదా? నాకు ఒక వర్స్ నేను మీకు చూపిస్తాను. 125లో 125 అంటే కీర్తనల్లో 125లో యాత్ర కీర్తన 126లో ఈ యాత్ర కీర్తనలు ఈయన అంటాడు, వీళ్ళు వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత చెర నుండి వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు పాడుతున్నటువంటి పాట అన్నమాట. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనం కలకరిన వారి వలె నుండి మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొండ్రి. అంటే నా లైఫ్ని చూసేటువంటి వాళ్ళకి, నా రెడెంప్షన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి, నా డెలివరెన్స్ని అర్థం చేసుకున్న వాళ్ళకి, వాళ్ళు గమనిస్తున్న వాళ్ళకి, వీళ్ళ లైఫ్లో వీళ్ళు కాదు, వీళ్ళ దేవుడు పనిచేస్తున్నాడు. నా వరల్డ్ వ్యూ ప్రజలకి అంత స్పష్టమవుతుందా, అర్థం కావటం లేదు. నాకు మొదటిసారిగా ఈ వాక్యం నా దృష్టిని ఆకర్షించినప్పుడు నాకు కొంచెం కంగారు పుట్టింది. ఎందుకోసమనంటే ఆ తర్వాత వచనంలోనే వీళ్ళు అంటారనమాట, వాళ్ళు అంటం అయిపోయిన తర్వాత వీళ్ళు ఏమంటారంటే, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. వీళ్ళు ఎఫ్ఎం చేస్తున్నారు, కానీ దానికంటే ముందు ఎవరు టెస్టిఫై చేస్తున్నారు అని అంటే, దేవుడు తెలియని వాళ్ళు టెస్టిఫై చేస్తున్నారు వీళ్ళ గురించి. మన వరల్డ్ వ్యూ ప్రభువుని ఎరుగనటువంటి వాళ్ళకి, బైబిల్ తెలియనటువంటి వాళ్ళకి మన జీవితాల్లో స్పష్టం అవుతుందా లేదా? అన్ని రంగాల్లో కూడా. థ్యాంక్ యూ. ఐల్ కంటిన్యూ. సో సీయింగ్ థింగ్స్ గాడ్స్ వే. మనం ముందుకు వెళ్ళే లోపు మనం ఒక నిర్ణయం తీసుకుందాం హృదయంలో, ప్రభువా నేను ఇక నుండి అన్ని విషయాల్ని మీరు చూసేలా చూస్తాను, అలానే ప్రయత్నం చేస్తాను. ఎప్పటికప్పుడు నా వరల్డ్ వ్యూ బిబ్లికల్ వరల్డ్ వ్యూనా కాదా చెక్ చేసుకుంటా ఉంటాను. మీరు నోట్బుక్ ఎదురుగా పెట్టుకుని రాసుకునే వాళ్ళైతే కనుక, ఆ అలవాటు ఉన్న వాళ్ళైతే మీరు క్విక్గా అదొక రిజల్యూషన్ రాసుకోండి మీ బైబిల్, మీ బుక్లో, మీ హృదయాల్లో దాన్ని దేవునికి అప్పగించండి. నేను ఎప్పటికీ కూడా నా వరల్డ్ వ్యూ బిబ్లికల్ గానే ఉండేలా చెక్ చేసుకుంటాను ప్రభువా. నా యాక్షన్స్ దాని చేతనే గవర్న్ చేయబడాలి. మీరు మంచి వయసు వచ్చినటువంటి వాళ్ళు, ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఆ పిల్లలకి ప్రభువా మేము దీన్నే నేర్పిస్తాం. మీరు బైబిల్ టీచింగ్లో కానీ, సండే స్కూల్ మినిస్ట్రీలో కానీ, యూత్ మినిస్ట్రీలో కానీ ఉన్న వాళ్ళైతే బిబ్లికల్ వరల్డ్ వ్యూ అనేటువంటిది మీ చుట్టూ ఉన్నటువంటి మైండ్స్లో గ్రిప్ అవ్వాలి అనేటువంటిది, వాళ్ళని పట్టేసేయాలి. ఆ విధంగా నేను పనిచేస్తాను ప్రభు అని చెప్పి దేనికి ఒక మాట చెప్పండి. ఓటీ క్రానాలజీ గురించి మాట్లాడదాం.
క్రోనో అంటే టైం, లాజీ అని అంటే కనుక సైన్స్, క్రోనాలజీ అని అంటే కనుక సైన్స్, స్టడీ ఆఫ్ టైం అనమాట. సో ఏ కాలం తర్వాత ఏ కాలం, ఏ అంశం తర్వాత ఏ అంశం అనేటువంటి మాటలు మనం మాట్లాడుకుందాం. ఇది ఒక ఊరికే మెయిన్ పర్సన్స్ ని కొంతమందిని తీసుకొని రాయడానికి ప్రయత్నించాను. మొట్టమొదట మనకి ఎవరు వస్తున్నారు ఇక్కడ అనంటే ఆదాము నుండి నోవహు, తర్వాత అబ్రహాము, ఆ తర్వాత యోసేపు, మధ్యలో ఇస్సాకు, యాకోబులు ఉన్నారు, లేకపోవడం ఏమి లేదు. ఆ తర్వాత యోసేపు తర్వాత మోషే, ఆ తర్వాత సంసోన్ దగ్గరికి వచ్చేసింది. కానీ ఎందుకు సంసోన్ దగ్గరికి వచ్చాము అని అంటే ఉన్నటువంటి న్యాయాధిపతుల్లో కొంచెం బాగా పాపులారిటీ, డిస్కషన్లో కూడా పాపులారిటీ ఉన్నటువంటి నేమ్ కాబట్టి. ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత సొలొమోను. డైరెక్ట్గా మీరు చూసారా, రాజ్యాలన్నీ కూడా విడిపోవటం అదంతా దాని గురించి మాట్లాడకుండా డైరెక్ట్గా దానియేలు దగ్గరికి వెళ్ళిపోయాం, చెరలోకి వెళ్ళాం. ఆ తర్వాత చెర నుండి వెనక్కి వచ్చినటువంటి గుంపుకి నాయకుడు అయినటువంటి ఎజ్రా గురించి, ఆ తర్వాత మలాకీ గురించి, ఎందుకంటే మలాకీ ఆఖరి ప్రవక్త కాబట్టి. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను కొన్ని థింగ్స్కి ఆన్సర్ చెప్పలేను. మీరు అడగడానికి ప్రయత్నించా, నేను రైజ్ చేసినా సరే, నా అంతటి నేను రైజ్ చేసినా సరే, నేను కొన్నింటికి ఆన్సర్స్ చెప్పలేను. వాటికి ఏం చేస్తానికి ప్రయత్నిస్తానంటే మీకు కొన్ని సోర్సెస్ ఇస్తాను, మీరు వాటిని సొంతంగా చదువుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. దానికి ఒక ఇష్యూ ఏంటి అని అంటే, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ BC 4000 and plus అని చెప్పి రాసాము. ఇక్కడ BC 4000 and plus అని రాస్తే దీనికి ఎంతకాలానికి, సో దాన్ని ఏమన్నారు అని అంటే ఇట్స్ స్టిల్ ఇన్ స్పెక్యులేషన్ అని అంటున్నారు అన్నమాట కొంతమంది బైబిల్ పండితులు. దానికి రకరకాల వాదాలని పుట్టుకుంటా తీసుకుని వచ్చారు. ఏమన్నారు అని అంటే ఈవల్యూషన్ ని, క్రియేషన్ ని కలిపి ఒక కొత్త వాదం తయారు చేయడానికని ప్రయత్నించారు. గ్యాప్ థియరీ ఒకటి ట్రై చేశారు. మొదటి వచనానికి మూడో వచనానికి మధ్యలో చాలా తేడా ఉంది, చాలా కాలం ఉంది. ఒకటో వచనానికి రెండో వచనానికి మధ్యలో, అంటే మొదటి అధ్యాయంలో అనమాట. ఇలాంటి మాటలు చాలా చెప్పారు. నేను అందుకని వాటన్నింటిలోకి విస్తరించడానికి ప్రయత్నించడం లేదు, వాటినన్నిటి గురించి మాట్లాడను. నేను సాధ్యమైనంత వరకు ఏం చేస్తున్నాను అని అంటే, మనకి మొదటి అధ్యాయం నుండి చివరి వరకు మనకున్నటువంటి ప్రధాన ఘట్టాలు, ప్రధాన వ్యక్తుల గురించి మాట్లాడడానికి, ప్రధానమైనటువంటి అంశాల గురించి మాట్లాడడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు ఈ విషయం ఎటు వచ్చింది కాబట్టి మీరు దయచేసి నా గురించి ప్రార్థన చేయాలి. నేను ఐఎమ్ రియలీ స్ట్రగ్లింగ్ అనమాట. ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాను అని అంటే, వాట్ టు కీప్ అవే ఫ్రమ్ దిస్ అండ్ వాట్ టు బ్రింగ్ ఇన్. ఏది లోపలికి తీసుకురావాలి, ఏది బయట ఉంచాలి మనకున్నటువంటి లిమిటెడ్ అవర్స్లో, దాని గురించి బాగా ఇబ్బందిగా ఉంది నాకు. సో ప్లీజ్ రిమెంబర్ మీ ఇన్ యువర్ ప్రేయర్స్, ప్లీజ్ సపోర్ట్ మీ విత్ యువర్ ప్రేయర్స్. నేను సాధ్యమైనటువంటి ఆలోచనలు, కొత్త ఆలోచనలు నాకు వస్తున్నటువంటి వాటిని కూడా దీనిలోకి ఇంక్లూడ్ చేసి మీకు షేర్ చేయడానికి అని చెప్పి ప్రయత్నిస్తున్నాను. సో క్రోనాలజీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సీక్వెన్స్ అనమాట. మీ సీక్వెన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. మీ సీక్వెన్స్ని మీరు కొంచెం డిఫరెంట్గా తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనకి దేని తర్వాత ఏది జరిగింది అనేటువంటి ఒక్క ఆలోచన, బర్డ్స్ ఐ వ్యూ లాగా ఒక బిగ్ పిక్చర్ మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తం అర్థమైతే చాలు. దానికోసం అనమాట ఇది ఏమైనా సరే. ఇది మరో రకం, కొంచెం ఎక్కువ డీటెయిల్స్ తోటి. ఏంటి ఎక్కువ డీటెయిల్స్ తోటి అని అంటే, ఇక్కడ చూసారా, క్రియేషన్ అనేటువంటిది 6000 BC ప్లస్ అని అంటుంది అనమాట. ఇంకా క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాలకి ఇంకా ముందు అని అంటుంది అనమాట. ఈ డౌట్స్ ఉండిపోయినాయి కాబట్టే మీరు గమనించినట్లయితే త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇలాంటి యుగాల గురించి హైందవ విశ్వాసం మాట్లాడుతుంది. నేను కూడా ఏమనుకునేవాడిని అంటే, యుగం అని అంటే కనుక 2000 సంవత్సరాలు, ఒక మిలీనియం అని అనుకునేవాడిని. కానీ ఒకరోజు చాలా రూడ్గా ఒక క్లాసులో ఒక టీచర్, ఒక ఆయన నాకు అడ్డం తిరిగి చెప్పాడనమాట, మీకు యుగాల సంగతి తెలియదండి అని అన్నాడు. ఏంటి ఇలా అన్నారు అని చెప్పి నేను చదువుకుంటే నాకు అర్థమైంది. కొన్ని యుగాలు 134,000 సంవత్సరాలు,
1,70,000 సంవత్సరాలు, ఒక్కొక్క యుగం ఒక్కొక్క నంబర్ తోటి ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఏమంటాం మొదలు పెట్టారంటే, ఇప్పుడు ఈ ఒక రకమైనటువంటి హిందూ మిలిటెన్సీ ప్రైడ్ మొదలైన తర్వాత వాళ్ళు ఏమని క్వశ్చన్స్ రైజ్ చేయడం మొదలు పెట్టారంటే, 4,000 సంవత్సరాల క్రితం ఉందో లేదో తెలియనిటువంటి దాన్ని వెంట పెట్టుకొని వచ్చి ఇన్ని వేల లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మాతో మాట్లాడతారేంటి అంటున్నారు. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, దానికి ఏమీ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకోసం కంగారు పడక్కర్లేదు అని అంటే, మళ్ళీ వెరిఫైయబుల్ కాదా, ఎవిడెన్స్ అనేటువంటిది మన విశ్వాసానికి ఉందా లేదా అని అంటే, సైన్స్ ఎంతవరకు అర్థం చేసుకుని మాట్లాడిందో ఆ మాట్లాడినటువంటి విషయాలన్నింటినీ కూడా క్రిస్టియన్ సైంటిస్ట్స్ క్రోడీకరించి వాటిని బైబిల్ తోటి మ్యాచ్ చేయడానికి అని చెప్పి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు టైమ్ ఫిక్సేషన్ మెథడ్స్ అన్నమాట, కాల నిర్ణయ విధానాలు అనేటువంటివి ఎప్పటికప్పుడు మారిపోతా ఉన్నాయి. ఇప్పుడు అచ్చంగా కొత్త సిస్టమ్ డిజిటల్ మెథడ్స్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు న్యూ మెథడ్స్ స్టార్ట్ అయినాయి. సో ఎప్పటికప్పుడు సైన్స్ అడ్వాన్స్మెంట్ జరుగుతూ ఉంటే వచ్చేటువంటి విషయాలన్నీ కూడా బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని ఏం చేస్తున్నాయి అంటే కొరాబరేట్ చేస్తున్నాయి అనమాట. అందుకని మనం ఏమి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు డీటెయిల్గా చదువుకోవడానికి ఆయా రకాల సోర్సెస్ ఉంటాయి. నేను ఆ సోర్సెస్ మీకు ఇస్తాను, మీరు చదువుకుందరు కానీ. సో ఇదంతా నేను మీకు నోట్స్లో ఇస్తాను. ఇక్కడ ఒక తేడా అనమాట. బుక్స్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టిమెంట్ జూయిష్ పర్స్పెక్టివ్లో ఏంటి, క్రిస్టియన్ పర్స్పెక్టివ్లో ఏంటి మీరు గమనించినట్లయితే 1, 2, 3 లా 1, ప్రాఫిట్స్ 1, రైటింగ్స్ 1. అదే క్రిస్టియన్ పర్స్పెక్టివ్లో డివిజన్ మీరు గమనించినట్లయితే దాన్నే పెంటట్యూక్, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటిల్ని. హిస్టరీ, పోయట్రీ, ప్రాఫిట్స్. ఇక్కడ 3 విభాగాలు ఉంటే ఇక్కడ 4 విభాగాలు ఉన్నాయి. ఇక్కడ విభాగాల్లో కూడా మీరు గమనించినట్లయితే లా లేదా పెంటట్యూక్, తోరా 5 బుక్స్, ఇది 5 బుక్స్, ఇది 5 బుక్సే, ఏ విధమైనటువంటి తేడా లేదు. అమెరికాలో కూడా తేడా లేదు. కానీ మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇమీడియట్ గా ఇక్కడ ప్రాఫిట్స్ గా ఎవరిని చూపిస్తున్నారో గమనించారా? జాషువా, జడ్జెస్, శామ్యూల్ 1 and 2, కింగ్స్ 1 and 2. తర్వాత లేటర్ ప్రాఫిట్స్ కింద వీళ్ళు ఏమంటున్నారు అని అంటే ఐజాయా, తర్వాత జెరెమయా, ఎజకియల్. ఇక్కడ మీరు చూడండి బుక్ ఆఫ్ ద 12. దీన్ని బుక్ ఆఫ్ ద 12 అని చెప్పి ఎందుకన్నారు అని అంటే, సింగిల్ స్క్రోల్లో 12 పుస్తకాలని రాస్తారు. అంటే 12 ప్రవక్తల్ని కూడా సింగిల్ స్క్రోల్లో ఒకే చర్మపు చుట్ట మీద రాస్తారు. అందుకని బుక్ ఆఫ్ ద 12 అన్నమాట. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఫార్మర్ ప్రాఫిట్స్ గా ఉన్నటువంటి జాషువా, జడ్జెస్, శామ్యూల్ 1 and 2, కింగ్స్ 1 and 2 దేనిలోకి వచ్చినాయి చూడండి, హిస్టరీలోకి వచ్చేసి. ఇక్కడ బుక్ ఆఫ్ ద 12 గా ఉన్నటువంటిది మైనర్ ప్రాఫిట్స్ అనేటువంటి పేరుతోటి మనకి 12 వేరు పుస్తకాలుగా సెపరేట్ గా కనబడతా ఉన్నాయి. తర్వాత మేజర్ ప్రాఫిట్స్ కింద లేటర్ ప్రాఫిట్స్ అని పిలువబడినటువంటి ఐజాయా, జెరెమయా, ఎజకియల్ అనేటువంటి వాటిని ఏం చేశారు అని అంటే మేజర్ ప్రాఫిట్స్ కింద ఐజాయా, జెరెమయా, ఎజకియల్. ఇక్కడ లేటర్ ప్రాఫిట్స్ లో డానియల్ లేదు, కానీ మేజర్ ప్రాఫిట్స్ లో ఇక్కడ డానియల్ కనబడుతుంది మనకి. ఓకే, ఈ పోయిట్రీగా చెప్పుకున్నటువంటి పుస్తకాలు మనకి క్రిస్టియన్ పర్స్పెక్టివ్ లో పోయిట్రీగా చెప్పుకున్నటువంటి పుస్తకాలు ఇక్కడ రైటింగ్స్ లోకి వచ్చేటప్పటికి మీరు గమనించినట్లయితే ప్రొవెర్బ్స్, జోబ్, సాంగ్ ఆఫ్ సాంగ్స్, ఎక్లెసియాస్టిక్స్. దీన్ని ఏమంటున్నారంటే విజ్డమ్ లిటరేచర్, విజ్డమ్ రైటింగ్స్ అని అంటున్నారు. తర్వాత ఈ పేరు చూసారా, 5 రోల్స్ అనేటువంటి పేరు. సాంగ్ ఆఫ్ సాంగ్స్, రూత్, లెమెంటేషన్స్, ఎక్లెసియాస్టిక్స్ చేస్తారు. రూత్ ఎస్తర్ యాక్చువల్ గా మన బైబిల్లో మనం ఏమంటున్నామంటే దాన్ని హిస్టరీ అని అంటున్నాము, కానీ జూయిష్ బైబిల్ ఏమంటుంది అంటే 5 రోల్స్ అని అంటాం. ఆ తర్వాత పోయిట్రీ, విజ్డమ్ లిటర్లో ఉన్నటువంటి ప్రావెర్బ్స్, జోబ్ని కూడా విజ్డమ్ పోయిట్రీగా తీసుకొని సామ్స్, ప్రావెర్బ్స్, జోబ్.
అదర్ అనేటువంటి పేరు కింద క్రానికల్స్ 1 and 2, ఎజ్రా నెహెమియా కలిపి ఒకే పుస్తకంగా ట్రీట్ చేస్తారు వాళ్ళు, డానియల్. ఇక్కడ ఈ విధానం ఎందుకు వచ్చింది వీళ్ళకి అనంటే, వీళ్ళకున్నటువంటి లేఖనాల్ని వాళ్ళ సమాజ మందిరాల్లో కానీ లేకపోతే గనక వాళ్ళ కూడికల్లో చదివేటువంటి ఆర్డర్ అన్నమాట. సంవత్సరం పొడుగుతా వాళ్ళు చదువుకునేటువంటి ఆర్డర్ని ఈ ఆర్డర్గా చూసుకున్నారు వాళ్ళు. ఈ పైనటువంటి లా తోరాని మాత్రం వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, మందసం లాంటి ఒక పెట్టి ఉంటుంది అనమాట. అంటే సమాజ మందిరాల్లో కూడా ఒక బాక్స్ లాంటిది, దానిలో పెట్టి ఉంచుతారు. దానిలో నుంచే బయటికి తీసి చదువుతారు, మళ్ళీ తీసి దానిలో పెడతారు. మిగిలిన వాటిని ఆ విధంగా భద్రం చేసేది ఉండదు. మిగిలిన పుస్తకాలన్నీ బయటే ఉంటాయి. ఈ తోరా మాత్రం ఆ బాక్స్ లో జాగ్రత్తగా భద్రం చేస్తారు అనమాట, గౌరవార్థం అని చెప్పి. ఇది జస్ట్ ఓన్లీ ఫర్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డిఫరెన్స్, అది చూపించడం కోసం అని చెప్పి నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ మనం అంటే బయట ఉన్నటువంటి ప్రజలు అనుకునేటువంటి మాటలు లేదా స్కాలర్స్ యూజ్ చేసేటువంటి టెర్మినాలజీ, సెక్యులర్ సొసైటీ యూజ్ చేసేటువంటి టెర్మినాలజీ అనమాట. ఓల్డ్ టెస్టిమెంట్ని వాళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్ అనకుండా హీబ్రూ బైబిల్ అని కానీ హీబ్రూ స్క్రిప్చర్స్ అని కానీ పిలుస్తారు. ఇలా పిలవడానికి ఇంకొక పేరు కూడా వాడతారు వాళ్ళు. ఒక్కొక్కటి చూద్దాం మనం. ఏమని పిలుస్తారు వాళ్ళు అనంటే, తోరా అనే మాట వాడతారు, టీచింగ్ అన్నమాట. దీన్ని ఇంకొక నిమిషం తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెవియిం అని అంటేనేమో ప్రాఫిట్స్, కెటువిం అని అంటేనేమో రైటింగ్స్. ఇక్కడ తోరా అని అంటే మనం 5 పుస్తకాలే అని అంటున్నాం, వాళ్ళు 5 పుస్తకాలే అంటారు. కానీ కొంతమంది ఏమంటారంటే ఓరల్ తోరా, రిటర్న్ తోరా అని అంటారు అనమాట. ఓరల్ తోరా, రిటర్న్ తోరా అని అంటే అర్థం ఏంటి అని అంటే, వాళ్ళ దృష్టిలో ఎంటైర్ ఓల్డ్ టెస్టిమెంట్ స్క్రిప్చర్ మొత్తాన్ని కలుపుకొని కూడా వాళ్ళు తోరా అనే పిలుస్తారు. మొదటి 5 పుస్తకాలని తోరా అని పిలుస్తారు, ఎంటైర్ ఓల్డ్ టెస్టిమెంట్ ని తోరా అని పిలుస్తారు. ఇంకొక విషయం ఏంటి అనంటే, సీనాయి కొండ దగ్గర ప్రభు చెప్పినటువంటి మాటలు వాళ్ళకి ఓరల్ గా వాళ్ళకి వచ్చినాయి కాబట్టి, అంటే రిటర్న్ గా వచ్చినటువంటివి రాతి పలకలే, ఆ తర్వాత ఓరల్ గా వచ్చినాయి కాబట్టి ఇన్స్ట్రక్షన్స్, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇంటర్ప్రిట్ చేయడం మొదలుపెట్టి వాళ్ళు ఏం చేశారంటే, దానికి అదనంగా ఆయా సంఘటనలు, ఆయా పరిస్థితులు అట్లా అనుకుంటూ దాని చుట్టూ ఇంటర్ప్రిటేషన్స్ ని డెవలప్ చేసుకుంటా వచ్చారన్నమాట. దానికి మిష్నా అని చెప్పి, గమరా అని చెప్పి రకరకాల పేర్లతోటి వాళ్ళు దాని అంతటినీ కూడా పెట్టుకున్నారు. తర్వాతి కాలంలో వచ్చినటువంటి రబ్బాయిలు ఏం చేశారు అని అంటే, దానికి వ్యాఖ్యానాలు రాశారు. ఈ మొత్తాన్ని, ఓరల్ ట్రెడిషన్ ని, ఇంటర్ప్రిటేషన్ ని, తర్వాత దానితో పాటు వచ్చినటువంటి కామెంటరీస్ ని కలిపి టాల్మడ్ అని అంటాం. ఇన్ని రకాలన్నమాట. అయితే ప్రధానంగా వాళ్ళు ఏమంటారు అని అంటే, బైబిల్ వాళ్ళకి, అంటే వాళ్ళ హీబ్రూ బైబిల్ 3 భాగాలు: తోరా టీచింగ్, నెవియిం ప్రాఫిట్స్, కెటువిం రైటింగ్స్. ఈ మూడింటిని కలిపి ఏమంటారు అని అంటే టనాక్ అని అంటారు. టనాక్ అంటే ఏం లేదు, ఇక్కడ ఉన్నటువంటి శబ్దాలను కలుపుకున్నారు. తోరా, నెవియిం, కెటువిం కలిపి దాన్ని పలకడానికి ఈజీగా ఉండటం కోసం మధ్యలో వోవెల్ సౌండ్స్ ని కలుపుకున్నారు అనమాట, టనాక్. సో టనాక్ అని అంటే అర్థం ఏంటి అని అంటే వాళ్ళ బైబిల్ అనమాట, హీబ్రూ బైబిల్, హీబ్రూ స్క్రిప్చర్. ఇదిగో ఇంతకు ముందు మీకు చెప్పినటువంటి మాటలు అనమాట. ఏంటి ఈ మాటలు అని అంటే, లాలో జెనసిస్ టు డ్యూట్రానమీ 5 పుస్తకాలు. ప్రాఫిట్స్ కింద జాషువా, జడ్జెస్, శామ్యూల్, కింగ్స్, ఐజాయా, జెరెమియా, ఎజెకియల్, బుక్ ఆఫ్ ప్రాఫిట్స్ అనమాట. కెటువిం దగ్గరికి వచ్చేటప్పటికి, రైటింగ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి సామ్స్, ప్రావర్బ్స్, జోబ్,
ద 5 స్క్రోల్స్, తర్వాత ఎజ్రా, నెహెమయా, క్రానికల్స్. ఓకే, సో ఈ మొత్తాన్ని కలుపుకొని వాళ్ళు ఏమని పిలిచారు అని అంటే తనాక్ అని పిలిచారు. ఓకే, నౌ ఇది మన అవగాహన. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది 17 + 5 + 17. మీరు గమనించినట్లయితే లాని హిస్టరీని కూడా కలిపి హిస్టరీ అనేసేయచ్చు. ఈ 5 బుక్స్ మొత్తాన్ని కలిపి పోయిట్రీ, ఈ 17 బుక్స్ కలిపి నేను కొంచెం వేరే మాటలు వాడడానికి అని చెప్పి ప్రయత్నించాను, ప్రాఫిట్స్. 3 విభాగాలు. సో 5 + 12, 5 + 12, మధ్యలో ఒక 5. మీకు డివిజన్ గుర్తుపెట్టుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. 5 + 12, ఈ చివరేమో 5 + 12, మధ్యలో అచ్చంగా ఒక 5 బుక్స్ ఆఫ్ విజ్డమ్ రైటింగ్స్ లేదా పోయిట్రీ. మీరు ఈ పద్ధతిలో 39 బుక్స్ యొక్క ఆర్డర్ని గుర్తుపెట్టుకోవచ్చు. 39 బుక్స్ నేమ్స్ని కూడా మీరు మెమరైజ్ చేయడానికి అవకాశం ఉంది. తేలిక, ఏమి ఇబ్బంది లేకుండా. నేను రకరకాల డివిజన్స్ ఎందుకు చూపిస్తున్నాను మీకు ఇక్కడ అంటే, మీకు ఈజీగా మైండ్లో ఒక పిక్చర్ డెవలప్ అయితే దాని ప్రకారం మీరు గుర్తుపెట్టుకోగలుగుతారు అని చెప్పి. 5 + 12, 5 + 12, మధ్యలో 5 అనమాట. రకరకాల కాంబినేషన్స్ చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. మీకు మైండ్లో ఒక పిక్చర్ ఇంప్రింట్ పడితే కనుక అది మిగిలిపోయి ఉంటుంది. మీరు తర్వాత ఎప్పుడైనా సరే బైబిల్ గురించి ఆలోచిస్తే మీకు ఈ ఇమేజ్ అనేటువంటిది మైండ్లో ఉంటే బుక్ మొత్తాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి లేదా కొంచెం కొంచెంగా వేరే ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి తేలిగ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ గ్రాఫిక్స్ అన్ని కూడా నేను వాడాను. మీరు ఇక్కడ గమనించినట్లయితే పెంటట్యూక్, హిస్టరీ, రైటింగ్స్, ప్రాఫిట్స్, ఈ మాటల్ని నేను ఏం చేశానంటే అవే మాటల్ని తీసుకుని వేరే మాటలు వాడాను, వేరే పేర్లు వాడాను అనమాట. పెంటట్యూక్, హిస్టరీ బదులు ఏమన్నానంటే పీపుల్ అని అన్నాను, రైటింగ్స్ బదులు పోయిట్రీ అన్నాను, ప్రాఫిట్స్ని ప్రాఫిట్స్గానే ఉంచాను. ఎందుకు ఉంచాను మీకు అర్థమయ్యి ఉంటుందిగా. 4 పీలు గుర్తుపెట్టుకోవడం తేలిగ్గా ఉంటుంది అని చెప్పి దానికోసం చేశానన్నమాట. మీరు ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతారు, దాన్ని క్విక్గా పట్టుకోగలుగుతారు అని చెప్పి. సో పీపుల్ అనగానే ప్రజలు, వాళ్ళ చరిత్ర అని చెప్పి. పోయిట్రీ అచ్చమైనటువంటి పోయిటిక్ రైటింగ్స్, దానిలోనే విజ్డమ్ కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. ప్రాఫిట్స్ మేజర్ కానీ మైనర్ కానీ. సో మళ్ళీ వన్స్ అగైన్ 5, 12, ఇది 5, ఇది 17. సో ఇది 17, ఇది 17, 34 + 5, 39 బుక్స్. మనం గుర్తుపెట్టుకోవడానికి రకరకాల కాంబినేషన్స్. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ టు రిమెంబర్ థింగ్స్. ఏంటి తోరా అంటే? మీరు ఈ మాటల్ని కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నేనంటూ మీకు నోట్స్ ఇస్తాను కాబట్టి పీడిఎఫ్ ఇస్తాను. ఆ పీడిఎఫ్లో ఈ పిక్చర్ అంతా ఉంటుంది. స్టిల్ మీరు వీటిని గుర్తుపెట్టుకోవడానికని ట్రై చేయొచ్చు. తోరా అనంటే మీనింగ్ ఏంటి అని అంటే టీచ్. అందుకనే వాళ్ళు తోరా అనగానే టీచింగ్ అని అంటారు అనమాట. ఇన్స్ట్రక్ట్, నేర్పించడానికి, బోధ, నేర్పించడం. ఏంటి నేర్పించేది అనంటే ధర్మశాస్త్రం అన్నమాట. మీకు అనుగ్రహించిన కట్టడలు, శాసనాలు, విధులు గైకొనాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి. ముఖ్యంగా ద్వితీయోపదేశ కాండానికి వచ్చిన తర్వాత దేవుడు చాలా స్ట్రిక్ట్గా ఇచ్చినటువంటి వార్నింగ్ అనమాట. మరొక్కసారి రీఇన్ఫోర్స్ చేశాడు. తాను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అంతటినీ కూడా రీఇన్ఫోర్స్ చేసినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు అనమాట. ఏంటి 5 బుక్స్? ఇక్కడ ఉన్నటువంటి మాటలు ఏంటి అని అంటే, హీబ్రూ స్క్రిప్చర్ దేనితోటి
ఏ మాటలతో మొదలైందో ఆ మాటలు అన్నమాట. జెనసిస్ అని అంటే ఒరిజినల్ గా వాళ్ళ పుస్తకాల్లో జెనసిస్ అని, ఎక్సోడస్ అని, లెవిటికస్ అని, నంబర్స్ అని, డ్యూటరానమీ అని ఉండదు. వాళ్ళు ఉపయోగించే పేర్లు ఈ పేర్లు వాడతారు. షెమాట్ అని, వైక్రా అని చెప్పి, మామిడ్బార్ అని, డవరిమ్ అని చెప్పి ఈ పేర్లు ఎందుకు వాడతారు అని అంటే వాటి మీనింగ్ ఇదిగో ఈ బ్రాకెట్స్ లో ఉంది. దీస్ ఆర్ ద నేమ్స్ ఇన్ ద బిగినింగ్ అండ్ గాడ్ కాల్డ్ ఇన్ ద డెజర్ట్, దీస్ ఆర్ ద వర్డ్స్. ఇవన్నీ ఏంటంటే ఈ 5 పుస్తకాల యొక్క బిగినింగ్ వర్డ్స్ అన్నమాట. దాన్ని బట్టి వాళ్ళ డివిజన్. దానికి కొంతమంది స్కాలర్స్ ఏమంటారు అని అంటే, హీబ్రూ స్కాలర్స్ ఏమంటారు అని అంటే, ఈ కింద ఉన్నటువంటి సెంటెన్స్ ని గమనించండి. ఇన్ ద బిగినింగ్ దీస్ ఆర్ ద నేమ్స్ ద లార్డ్ కాల్డ్ అవుట్ ఇన్ ద విల్డర్నెస్ అండ్ దీస్ ఆర్ హిస్ వర్డ్స్. 5 పుస్తకాలు కలిపి పెంటట్యూక్ అనమాట. పెంటట్యూక్ సెన్స్ అనమాట. ఇన్ ద బిగినింగ్ దీస్ ఆర్ ద నేమ్స్ ద లార్డ్ కాల్డ్ అవుట్ ఇన్ ద విల్డర్నెస్ అండ్ దీస్ ఆర్ హిస్ వర్డ్స్. కనెక్ట్ చేసేది దేనికి అని అంటే ఈ 5 పుస్తకాలకి ఉన్నటువంటి కనెక్షన్ ఇది అని చెప్పి చెప్పుకోవడం కోసం, అర్థం కావడం కోసం. ఒక 2 క్లాసెస్ క్రితం అనుకుంటా నేను అచ్చంగా పీపుల్ గురించి మాట్లాడాను, నేషన్ గురించి మాట్లాడాను. సో నా దృష్టి అచ్చంగా దాని మీదనే పెట్టడానికి అని చెప్పి నేను ప్రయత్నిస్తా ఉన్నాను. ఓకే, ఇది పెంటట్యూక్ అయితే వాట్ ఈస్ హిస్టరీ? హిస్టరీలో 3 విభాగాలు: జాషువా, జడ్జెస్ అండ్ రూత్. మీకు అర్థమైపోతుంది. డ్యూటరానమీ తర్వాత వచ్చినటువంటి 3 పుస్తకాలు వరుసగా, దాని తర్వాత వచ్చినటువంటి 6 పుస్తకాలు, ఆ తర్వాత వచ్చినటువంటి 3 పుస్తకాలు. రూత్ వరకునేమో ఇదంతానేమో రాజ్య కాలంలో, ఇదంతానేమో రాజ్యం చల్లా చెదురైపోయి మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి పీరియడ్ అనమాట. ఎస్తర్ని యాక్చువల్గా ముందుకు తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకు ముందుకు తీసుకురావాల్సి వస్తుంది అని అంటే ఎజ్రా, నెహమయాలు వాళ్ళు ఉన్నటువంటి కాలానికే ఆమె అక్కడ పరిపాలన చేస్తుంది అని చెప్పి కొంతమంది చరిత్రకారులు అంటారు అనమాట. సో హిస్టరీ అనమాట. జాషువా, జడ్జెస్, రూత్ ఒక సెట్, ఎజ్రా, నెహమయా, ఎస్తర్ ఒక సెట్ అయితే మధ్యలో ఈ 6 పుస్తకాలు, మొత్తం 12 పుస్తకాలు హిస్టరీ బుక్స్. ఆ తర్వాత అయితే పోయిటరీ. ఏంటి పోయిటిక్ రైటింగ్స్? జోబ్, సామ్స్, ప్రావర్బ్స్, ఎక్లెసియాస్టిస్ అండ్ సాంగ్ ఆఫ్ సాల్మన్. ఈ 5 పుస్తకాలు. ఈ 5 పుస్తకాలు కూడా మీరు ఈజీగా చెప్పేసేయచ్చు, ఈ 3 ఒక ఆయనే అని చెప్పి. సామ్స్ లో ఒక 2 ఏమో సాల్మన్ రాశాడు, కానీ అధిక భాగం దావీదు. దాని గురించి మనం మాట్లాడేటప్పుడు, పోయిటరీ గురించి మనం మాట్లాడేటప్పుడు కూలంకషంగా మనం మాట్లాడదాం. 5 పుస్తకాలు. ఇంకా ప్రాఫిట్స్, మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్. యాక్చువల్గా మేజర్ ప్రాఫిట్స్ అయితే కనుక ఎంతమంది అవ్వాలి? 1, 2, 3, 4. ఎందుకని? లామెంటేషన్స్ కూడా ఆయన పుస్తకమే కాబట్టి, ఆయన విలాపం కాబట్టి. మైనర్ ప్రాఫిట్స్. మైనర్ ప్రాఫిట్స్ ఎందుకోసం మైనర్ ప్రాఫిట్స్ అంటున్నామంటే ఓన్లీ బేస్డ్ ఆన్ ద లెంగ్త్ ఆఫ్ ద ప్రాఫెసీ, అంతే, ఏం లేదు. ప్రాఫెసీ యొక్క లెంగ్త్ ని బట్టి చిన్న పుస్తకం అనమాట, అంతవరకు. అందుకని మైనర్ ప్రాఫిట్ అనేటువంటి మాట. ఇంపార్టెన్స్ ని బట్టి ఏం కాదు. నౌ పెంటట్యూక్ గురించి మాట్లాడదాం. పెంటట్యూక్ గురించి మాట్లాడాలి అని అంటే పెంటా ఈజ్ 5 అనమాట. మీకు అర్థమైపోయి ఉండాలి. పెంటా 5 అని అంటున్నావు అని అంటే కనుక ఇది ఒరిజినల్ గా హీబ్రూ మాట కాదు అని చెప్పి. హీబ్రూ మాట కాదు ఇది. ఇది లాటిన్ కి, గ్రీక్ కి కనెక్టెడ్ వర్డ్ అనమాట. లేట్ లాటిన్, లేట్ గ్రీక్ అని అంటాడు అనమాట ఎటిమాలజీ మాట్లాడేటప్పుడు. ట్యూకాస్ అనేటువంటి మాటకి మీనింగ్ ఏంటంటే వెసెల్ కానీ, బుక్ కానీ, స్క్రోల్ కానీ.
సో పెంటట్యూక్ అని అంటే అర్థం ఏంటి అని అంటే 5 పుస్తకాలు. అది అక్కడ పాయింట్. పెంటట్యూక్ అంటే పెంటట్యూకోస్ 5 పుస్తకాలు అన్నమాట. ఇది జనరల్ గా మాట్లాడుతున్నటువంటి మాట. జెనసిస్ ని ప్రజలు ఏమని చెప్తున్నారు అని అంటే ఇట్స్ బుక్ ఆఫ్ ఆరిజిన్స్. ఎక్సోడస్ ఏమో బయటికి వెళ్ళడం, లెవిటికస్ ఆయా రకాల చట్టాలు, శాసనాలు, విధులు, నంబర్స్ ఏమో జనాభా లెక్కలు అన్నమాట. డ్యూట్రానమీ ఏంటి అని అంటే ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని మరోసారి పునరుద్ఘాటించడం పెంటట్యూక్ అని అంటే. అయితే నేను దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాను. ఎలా అర్థం చేసుకోవాలి? పీపుల్ మీద దృష్టిని పెట్టి ఇలా అర్థం చేసుకోవాలి. ఈ 5 పుస్తకాల్లోనూ మనకి కనపడేది ఎవరు అనంటే ఇశ్రాయేలు అనేటువంటి జాతి లేదా జనం లేదా దేశం కనబడుతుంది అన్నమాట. సో నేను ఈ ఇశ్రాయేల్ అనేటువంటి దేశంలో నుండి ప్రజలు అనేటువంటి దాన్ని బయటికి తెచ్చుకున్నాను. ఆది కాండాన్ని గమనించినట్లయితే ప్రజలని ఎన్నుకోవడం, మీరు ఇంకా కావాలి అంటే ఏర్పాటు చేసుకోవడం. నిర్గమకాండంలోకి వచ్చినట్లయితే ఆ ప్రజల్ని విమోచించటం. లేవీ కాండంలో ఆ ప్రజలని పరిశుద్ధపరచటం. సంఖ్యాకాండంలో వాళ్ళని పరీక్షించటం. ద్వితీయోపదేశ కాండంలో వాళ్ళకి నేర్పించడం. మీకు దీనిలో ఏదన్నా పిక్చర్ కనబడుతుందా? ఈ 5 మాటల్లో, ఈ 5 మాటల్లో మీకు ఏదైనా పిక్చర్ కనబడుతుందా? ఏదైనా పోలిక కనబడుతుందా? ఎవరు మాట్లాడలేదేంటి? ఈ 5 మాటల్లో మీకు ఏదైనా పోలిక కనబడుతుందా? యేసుక్రీస్తు కనబడుతున్నాడు లాలుకి. వెరీ గుడ్. మనల్ని ఏర్పాటు చేసుకోవటం, షారన్కి మనల్ని విమోచించడం. ఓకే, గాడ్స్ వర్క్. ఆనందరావు గారికి దేవుని పని కనబడుతుంది. ఇంకా ప్రజలు ఎవరు? పీపుల్. ఓకే, అన్నిట్లో చూస్ చేసుకున్నది రిడీమింగ్, సాంక్టిఫైయింగ్, టెస్టింగ్, టీచింగ్ అందరికీ పీపుల్కే కదా సార్? అవును, పీపుల్కే. ఇంకొంచెం ఏమైనా దగ్గర తేడానికి అవకాశం ఉందా? సాల్వేషన్. ఇంకా దగ్గరికి రండి నాగయ్య, ఇంకా దగ్గరికి రావచ్చు. Lord is with his people all the time. Lord is with his people all the time. Okay. నాకేం కనపడుతుందంటే నేను కనపడ్డాను దీనిలో. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నన్ను విమోచించాడు, దేవుడు నన్ను పరిశుద్ధపరుస్తున్నాడు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు లేదా పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. సంఘం కనబడుతుంది నాకు దీనిలో. దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, సంఘాన్ని విమోచించాడు, సంఘాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు, సంఘాన్ని పరీక్షిస్తున్నాడు లేదా పరిశోధిస్తున్నాడు, సంఘానికి నేర్పిస్తున్నాడు.
సువార్త కనబడుతుంది నాకు దీనిలో. అలా ఎలా కుదురుతుంది అని చెప్పి ఎవరైనా సరే ప్రశ్నించాలి అనుకుంటే కనుక ప్రశ్నించవచ్చు. నేను చూస్తున్నటువంటి మోడల్ అన్నమాట నాకు దీనిలో. అంటే గాడ్స్ మాస్టర్ ప్లాన్ అనేటువంటిది మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, లేకుంటే ఆయన ప్రజల జీవితంలో కావచ్చు, ఒకే విధానం కనబడుతూ ఉంది. అందుకే నేను కావాలి అని చెప్పి నాకు తెలియదు. నేను నిజానికి బైబిల్ సర్వే మొదలు పెట్టినప్పుడు నా దృష్టి పీపుల్ మీద లేదు. కొత్త విషయాలు ఆలోచిస్తా ఉన్నాను నేను, కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను నేను. సో బైబిల్ని చదువుతా ఉంటే, దీనికోసం ప్రిపేర్ అవుతా ఉంటే నా దృష్టి వీటి మీద పడటం మొదలుపెట్టింది. అందుకోసమే నేను దీన్ని కొంచెం ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ఆలోచించి ఉన్నాను కాబట్టి మాట్లాడగలుగుతున్నాను నేను. బుక్ ఆఫ్ జెనసిస్లోకి తీసుకుని వెళ్తున్నాను నేను మిమ్మల్ని. ఎవరు ఒక నాగయ్య నాకు ఒక మెసేజ్ పెట్టాడు. అన్న 4 పుస్తకాలు చదివాను, 5వ పుస్తకంలో 15 అధ్యాయాలు చదివాను. మొదటి 2 పుస్తకాలు చదివేటప్పుడు చాలా ఎంజాయ్ చేశానన్నా అని చెప్పి నాకు చాలా సంతోషంగా అనిపించింది. నాకు వారం పొడుగుతా మీరు గుర్తొస్తానే ఉన్నారు. మీరు ఖచ్చితంగా చదువుతా ఉండుంటారు, ఎలా చదువుతున్నారో ఏంటో అని చెప్పి. నేను ఈ అసైన్మెంట్ ఇస్తా ఉంటే నా వైఫ్ డౌట్ అనమాట, ఏంటి మీరు 5 పుస్తకాలు చదివేసేయమంటారు నెక్స్ట్ క్లాస్ కల్లా, ఎక్కడ కుదురుతుంది అని అంటుంది అనమాట. ఈ మధ్యలో నేను పిఎస్ ప్రభాకర్ గారి గురించి చెప్పానుగా మీకు, 43 రోజులకి ఒకసారి బైబిల్ చదువుతున్నాడని చెప్పి. మార్చి నెలలో కోవిడ్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు మా ఫెస్ పిల్లలందరికీ నేను ఒక షార్ట్ టర్మ్ గోల్స్ ఇచ్చాను అనమాట. ఇంత లాంగ్ టర్మ్ ఉంటుందని తెలియక షార్ట్ టర్మ్ గోల్ ఏమి ఇచ్చాను అని అంటే, నూతన నిబంధనని క్విక్ గా కంప్లీట్ చేయండి అని చెప్పి ఇచ్చాను అనమాట. ఒక అమ్మాయి ఒక ఎండిఎస్ స్టూడెంట్ అనమాట, డెంటిస్ట్, 21 రోజుల్లో బైబిల్ని కవర్ టు కవర్ చదివి పడేసింది. అయ్యగొట్టేసింది అంతే. ఇంకేం శ్రీదేవి ఆ పాపను పట్టుకొని పిఎస్ అంకుల్ 43 డేస్లో చదివారు తెలుసా నీకేనంటే, తెలుసత్తా నాకు ఖచ్చితంగా, నేను 21 రోజుల్లో చదివానత్తా అని చెప్పి చెప్పింది. సో 5 బుక్స్ చదవడం పెద్ద ప్రాబ్లం కాదు. ఆనందరావు గారు లేదు బ్రదర్, మీరు రిటైర్ అయ్యారు కాబట్టి చదవటం కాదు, మిగిలిన వాళ్ళు అయినా సరే చదవచ్చు, కొంచెం టైం తీసుకుని చదివేసేయచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. ఓకే, వీలుంటే కనుక నేను ఏం చేస్తానంటే, లిగునియర్ మినిస్ట్రీస్ వాళ్ళు ఒక మంచి మోడల్స్ తయారు చేశారు, బైబిల్ రీడింగ్ చార్ట్స్. ఆ చార్ట్స్ నేను ఐడెంటిఫై చేసి షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను, ఎన్ని రోజుల్లో చదవడానికి, ఎంత తేలిక చదవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి. బుక్ ఆఫ్ జెనసిస్ 2 బైబిల్స్లో నుంచి నేను మీకు డివిజన్ చూపిస్తున్నాను. ఈ ఫస్ట్ డివిజన్ దేనిలో నుంచి అని అంటే, ఓపెన్ బైబిల్లో నుండి. దాని తర్వాత డివిజన్ దేనిలోది అని అంటే, డైలీ వాక్ అనే బైబిల్ అంటే, వాక్ త్రూ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బైబిల్. మరొకసారి మీ అందరికీ నిండు కృతజ్ఞతలు. మీరు నాకు ఈ పని పెట్టారు కాబట్టి నేను బాగా చదువుకుంటున్నాను, ఈ విషయాలన్నింటినీ ఇంకా బాగా చదువుకుంటున్నాను నేను. బైబిల్ ఎడిటర్స్ ఏం చేస్తారు అని అంటే, రకరకాలుగా డివైడ్ చేయడానికని ట్రై చేస్తారు. ఏ 2 బైబిల్స్లోనూ డివిజన్ వెర్బాటిమ్ ఒకే విధంగా ఉండదు. కానీ వాళ్ళు ఏం చేయడానికి ట్రై చేస్తారు అని అంటే, కొన్నింటిని హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు గమనించినట్లయితే ఈ పక్కన ఉన్నటువంటి సారీ వెరీ సారీ, my mouse is not good.
ఈ ఫోకస్, రిఫరెన్స్ ఏమో టెక్స్చువల్ రిఫరెన్స్, దాని గురించి పెద్దగా పట్టించుకోకండి ప్రస్తుతానికి. డివిజన్, టాపిక్, లొకేషన్ అండ్ టైం కూడా నేను పెద్దగా మైండ్ చేయను ప్రస్తుతానికి. మనకు కావాల్సింది, నా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఫోకస్ దేని మీద, డివిజన్ ఏంటి, టాపిక్ ఏంటి. మీరు గమనించినట్లయితే ఓపెన్ బైబిల్ ఫోకస్ దేని మీద పెట్టిందంటే 4 ఈవెంట్స్ 4 పీపుల్. మీరు సరిగ్గా దాని కింద ఉన్నటువంటి ఇష్యూస్ గమనించినట్లయితే మీకు అర్థమైపోతుంది. ఈ 4 ఈవెంట్స్ ఏంటి అని అంటే క్రియేషన్, ఫాల్, ఫ్లడ్, నేషన్స్, అంటే టవర్ ఆఫ్ బాబిల్ అన్నమాట. 4 పీపుల్ మీకు తెలుసు, పేట్రియార్క్స్ అన్నమాట, పితరులు, అబ్రహాము, ఇసాకు, యాకోబు, ఫాలోడ్ బై యోసేపు. సో 4 గొప్ప సంఘటనలు, 4 వ్యక్తులు. దానికి వాళ్ళు తీసుకున్నటువంటి టాపిక్ ఏంటి అని అంటే, ఇది మానవ జాతి, ఇదేమో హెబ్రీ జాతి, ఇదేమో చరిత్ర గురించి మాట్లాడుతూ ఉంది ఈ భాగం అంతా అన్నమాట. ఇదేమో జీవితాల గురించి మాట్లాడుతుంది. సో మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏంటి అని అంటే 11 అధ్యాయాల వరకు, మొదటి 11 అధ్యాయాల వరకు చాలా కీలకమైనటువంటి అధ్యాయాలు. ఆ 11 అధ్యాయాల్లోనూ నేను అందుకని మొన్న క్లాస్లో మాట్లాడుతూ దాని గురించి మాట్లాడింది. ఫస్ట్ 11 చాప్టర్స్ ఇట్స్ ఎ స్టోరీ అని చెప్పి అన్నారు ఒక స్కాలర్ అని చెప్పి. ఈ 11 అధ్యాయాల్ని గనక మనం డిస్రిగార్డ్ చేయడానికి ప్రయత్నించినట్లయితే మన చేతిలో బైబిల్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకోసం అనంటే మన ఆరిజిన్ ఏంటి అనేటువంటిది మనకి తెలియచేస్తుంది అనమాట. దాని గురించి మళ్ళీ మాట్లాడతాను నేను. డైలీ వాక్ బైబిల్ ఏం చేసింది అని అంటే, మళ్ళీ నేను ప్లేస్ గురించి, టైం గురించి పట్టించుకోకుండా డివిజన్స్, రిఫరెన్సెస్ గురించి, డివిజన్స్ అంటే కనుక కావాలంటే స్మాల్ టాపిక్స్, వీళ్ళు కూడా ఏం చేశారంటే జస్ట్ ఒక్క మాటని కలిపారు, గ్రేట్ అనే మాట కలిపారు. 4 ఈవెంట్స్ 4 పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ శాంతి కుమారి, థ్యాంక్స్ అమ్మా. 4 గ్రేట్ ఈవెంట్స్ 4 గ్రేట్ పీపుల్. మళ్ళీ సేమ్ థింగ్ మీరు గమనించినట్లయితే క్రియేషన్, ఫాల్, ఫ్లడ్, నేషన్స్, మొదటి 11 అధ్యాయాల వరకు 4 గొప్ప సంఘటనలు అన్నమాట. ఆ తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. మీరు గమనించినట్లయితే ఇక్కడ బిగినింగ్ ఆఫ్ హ్యూమన్ రేస్, బిగినింగ్ ఆఫ్ హీబ్రూ రేస్, ప్రైమివల్ హిస్టరీ, పేట్రియార్కల్ హిస్టరీ. అంటే ఇదేమో హిస్టారికల్, ఇదేమో బయోగ్రాఫికల్. సో మనకి ఈ బుక్ ని అర్థం చేసుకోవటానికి బ్రాడ్ డివిజన్స్ అన్నమాట ఇవి. నౌ ఈ బుక్ ని, జెనసిస్ ని బుక్ ఆఫ్ బిగినింగ్స్ అని చెప్పి, బుక్ ఆఫ్ ఆరిజిన్స్ అని చెప్పి చెప్పుకుంటారు. ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్, ఆరిజిన్ ఆఫ్ మ్యాన్, ఆరిజిన్ ఆఫ్ సిన్, ఆరిజిన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ 4 చాలా స్పష్టంగా ఈ పుస్తకంలో మనకు అర్థమైపోతాయి. గొప్ప విషయం అంటే నేను కొన్ని థియలాజికల్ ఇష్యూస్ తర్వాత మాట్లాడదాం అనుకున్నాను, కానీ మధ్య మధ్యలో ఏమైనా గుర్తొస్తే మాట్లాడుతూ ఉంటాను. ఏంటి థియలాజికల్ ఇష్యూస్? బైబిల్ ఈస్ నాట్ అపాలజెటిక్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. నేను చాలా కాలం క్రితం నేర్చుకున్నటువంటి పాఠం, బైబిల్ దేవుడు ఉన్నాడు అనేటువంటి దానికి కారణాలని ఏమీ తెలియచేయదు. దేవుని ఉనికి గురించి సమర్థించుకుంటూ ఏమీ మాట్లాడదు. బైబిల్ assumes that God exists and starts off. మీరు గమనించినట్లయితే మొదటి వచనం, in the beginning God created heaven and earth. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అనడానికి లేదు. బైబిల్ అస్యూమ్ చేయటం ఏమని చేస్తుంది అంటే, దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఏం చేశాడంటే మొదలు పెట్టేస్తుంది అనమాట.
ఈ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, దేవుడు ఉండడానికి అసలు కారణాలు ఏంటి, దేవుడు ఉండడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఆ దేవుడు ఉంటే గనక దానికి ఉన్నటువంటి సాక్ష్యం ఏంటి, ఇట్లాంటి ఏమీ పట్టించుకోదు బైబిల్. ఈ విశ్వం అంతా ఏ విధంగా పుట్టుకొచ్చింది, ఈ విశ్వం పుట్టుకు రావడానికి వెనుకున్నటువంటిది ఆ దేవుడు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది బైబిల్. సృష్టి క్రమం గురించి కూడా మాట్లాడుతుంది బైబిల్. ఈ సృష్టి యావత్తులో మానవుడి స్థానం ఏంటి అనేటువంటిది కూడా మాట్లాడుతుంది బైబిల్. క్రౌన్ ఆఫ్ హిస్ క్రియేషన్. మనం అందుకని ఏం చేయాలి అని అంటే, బైబిల్ ఒక చోట తాను చెప్పినటువంటి విషయాన్ని వేరే చోట ప్రశ్నించదు, కాంట్రడిక్ట్ చేయదు. మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఒక చోట చెప్పబడినటువంటి విషయానికి తగినటువంటి అవగాహన మనకి ఏర్పడడానికి వేరే ప్రదేశాల్లో కొన్ని భాగాలు కనబడతాయి అన్నమాట. సో ఆరిజిన్ ఆఫ్ మ్యాన్, విశ్వాన్ని దేవుడు ఎలా తయారు చేశాడు, మానవుడిని ఎలా తయారు చేశాడు అంటే, సరిగ్గా చెప్పాలి అని అంటే ఆ నాలుగింటిని మనం గమనించినట్టు, ఆ మొదటి రెండింటిని గమనించినట్లయితే మనకి ఏం కనబడుతుంది అని అంటే, గాడ్ ఈస్ క్రియేటర్, గాడ్ ఈస్ వెరీ మచ్ ఇన్ కంట్రోల్ అనేటువంటిది కనబడుతుంది. మనిషికి వెంటనే పెట్టినటువంటి మాట ఏంటి అని అంటే, ఆరిజిన్ ఆఫ్ సిన్ అనమాట. పాపం ఎలా పుట్టుకొచ్చింది, ఇవన్నీ థియలాజికల్ ఇష్యూస్. నాకు తెలిసి వరకుమార్ గారు తన సెషన్స్ లో వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. స్టిల్ నాకు కుదిరిన మేరకు నేను వీటిని టచ్ చేయడానికి అని చెప్పి ప్రయత్నిస్తాను. నేను బ్రాడ్ గా కొన్ని థింగ్స్ మాట్లాడుకుంటా ముందుకు వెళ్తున్నాను, ఆ తర్వాత థిమాటిక్ గా మళ్ళీ టచ్ చేస్తాను వీటిలన్నింటినీ. ఈ ఆరిజిన్ ఆఫ్ సిన్ అనేటువంటి దాని తర్వాత ఆరిజిన్ ఆఫ్ ఇజ్రాయెల్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా అనిపిస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే, మనిషి పాపి అని తెలిసిన తర్వాత కూడా దేవుడు మనిషిని ఏర్పాటు చేసుకోవడానికి వెనకాడలేదు. అంటే దేవుడు క్రియేటర్ గాడే కాకుండా దేవుడు పర్పస్ఫుల్ గాడ్ అన్నమాట. ఖచ్చితమైనటువంటి ఉద్దేశాలు, లక్ష్యాలు కలిగినటువంటి, ధ్యేయాలు కలిగినటువంటి దేవుడు. దేవుడు ఏర్పాటు చేసుకునే దేవుడు. దేవుడు తాను చేసినటువంటి మనిషిని పక్కన పెట్టడు, అతన్ని అకామిడేట్ చేస్తాడు, అతన్ని క్షమించి తన పోలికలోనికి మార్చుకోవడానికి తన సన్నిధిలో అతన్ని కొనసాగిస్తాడు. అందుకే ఆరిజిన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది నిజం చెప్పాలి అని అంటే కనుక, చోజన్ ఇండివిజువల్స్ లో నుంచి పుట్టుకొచ్చింది. చోజన్ ఇండివిజువల్స్ ఎవరు? అబ్రహాముని పిలిచాడు, ప్రత్యేకంగా పిలిచాడు అనమాట. విగ్రహారాధన మధ్యలో నుండి పిలిచాడు, కల్దీయుల్లో నుండి పిలిచాడు, నువ్వు రా, బయటికి రానన్నాడు. అంటే దేవుని ప్రణాళిక నిజానికి దేశం అయితే, ఆ దేశాన్ని తయారు చేయడం కోసం అని చెప్పి దేవుడు వ్యక్తులని వాడుకుంటాడు. అంటే మొదటి అధ్యాయంలో మొదలైనటువంటి ఆ ఏర్పాటు అనేటువంటిది 12వ అధ్యాయంలో కూడా కొనసాగింది. మనకి ఈ విషయాలు స్పష్టం కావాలి, ఒకదానికొకటి కనెక్టెడ్ అన్నమాట. దేవుని ప్రణాళిక ఎంత అద్భుతంగా రివీల్ అవుతూ వచ్చింది. దేవుడు విడిచిపెట్టేసేయలేదు. అర్థం చేసుకోవటానికి తన కోసం అని చెప్పి మనుషుల్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో ఆయన సాక్ష్యాన్ని ఎక్కడికక్కడ ఇస్తూ వచ్చాడనమాట. ఇదిగో దీనిని బట్టి నీకు అర్థం కావాలి, దీనిని బట్టి నీకు అర్థం కావాలి, దీనిని బట్టి నీకు అర్థం కావాలి. బుక్ ఆఫ్ ఆరిజిన్స్ అన్నమాట ఇదంతా కూడా. తర్వాత మీరు చూసినట్లయితే బుక్ ఆఫ్ ఎక్సోడస్. ఏంటి బుక్ ఆఫ్ ఎక్సోడస్? మీరు గమనించినట్లయితే ఫోకస్ ఏంటి దీని అంతటికి అని అంటే, రెడెంప్షన్ ఫ్రమ్ ఈజిప్ట్, రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్, ఓపెన్ బైబిల్ అనేటువంటి మాటలు ఇవి. నారేషన్, స్టోరీ అన్నమాట. ఆ స్టోరీ తర్వాత ఏమిటి ఉంది అని అంటే, లెజిస్లేషన్, దేవుడు తన శాసనాలని అనుగ్రహించటం. అదే వాక్ త్రూ ద బైబిల్ ఏమంటది అని అంటే, రకరకాల మాటలను ఉపయోగించినమాట. స్లేవరీ టు సాల్వేషన్ టు సాంక్టిఫికేషన్.
దానిలో మోషే పాత్ర ఏంటి, ఆ తర్వాత ఈజిప్ట్ నుంచి వాళ్ళు బయటికి రావటం ఏంటి. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ టాపిక్స్ రాసేటప్పుడు వాక్ త్రూ ద బైబిల్ వాళ్ళు చెప్పినటువంటి మాట చూసారా, ఎర్ర సముద్రంలో నుంచి దాటి బయటికి వెళ్ళటాన్ని గెటింగ్ ఇజ్రాయెల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్, ఇక్కడ అవరన్ పడింది, అవుట్ ఆఫ్ అనమాట, గెటింగ్ ఇజ్రాయెల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. ఆ తర్వాతి భాగాన్ని ఏమన్నారు చూసారా, గెటింగ్ ఈజిప్ట్ అవుట్ ఆఫ్ ఇజ్రాయెల్. మీకు ఈ మాటలు చదువుతూ ఉంటే మీకు అర్థం కావాల్సినటువంటి విషయాలు, నన్ను విపరీతంగా ఆకర్షించేటువంటి మాటలు అన్నమాట ఇవి. నా 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 దిగులంతా, నా బాధంతా కూడా ఇదనమాట, గెటింగ్ ఈజిప్ట్ అవుట్ ఆఫ్ మీ. వారు తమ హృదయములలో ఐగుప్తునకు పోగొరిన వారై. ఆ మాట నాకు ఎందుకని బాగా కనెక్ట్ అవుతుంది అని అంటే, నేను నా హృదయంలో ఐగుప్తుకి వెళ్ళగోరేటువంటి రకాన్ని అనమాట. నాకు ఎప్పటికప్పుడు నా బ్రతుకు నాకు అర్థమైపోతా ఉంటుంది. ఇశ్రాయేలుని ఐగుప్తులో నుండి విమోచించడం, ఎంత బయటికి తీసుకురావటం ఎంత ముఖ్యమో, ఇశ్రాయేలులో నుండి ఈజిప్టుని బయటికి నెట్టడం కూడా, ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి ప్రక్షాళన చేయటం కూడా అంతే ముఖ్యం. అందుకనే నేను నిర్గమకాండాన్ని ఏమని అర్థం చేస్తున్నానంటే, రెండు మాటలుగా అర్థం చేసుకున్నాను. ఇట్ ఈస్ నంబర్ 1 సెపరేషన్ అండ్ నంబర్ 2 సాంక్టిఫికేషన్. మళ్ళీ వెంటనే నా వ్యక్తిగత జీవితం, సంఘ జీవితం. ఇశ్రాయేలు యొక్క కథను మనం చదువుకునేటప్పుడు ఈ వృత్తాంతం అంతటిలోనూ కూడా సర్వోన్నతుడైనటువంటి దేవుడు ప్రవర్తించినటువంటి తీరు. ఆయన ఏం చేశాడు, ఆ ఐగుప్తులో నుండి వాళ్ళని బానిసత్వంలో మొరపెట్టారు, కానీ ఒక దశ వచ్చేటప్పటికి ఐగుప్తులో ఉన్నటువంటి దుంపలు గుర్తొచ్చినాయి వాళ్ళకి, ఐగుప్తులో ఉన్నటువంటి అల్లం వెల్లుల్లి గుర్తొచ్చినాయి వాళ్ళకి, ఐగుప్తులో ఉన్నటువంటి మాంసాహారం గుర్తొచ్చింది వాళ్ళకి. అప్పుడు బానిసత్వం పనిచేయాల వాళ్ళ మైండ్ మీద. దేవుడు ఏం చేశాడంటే, ఆ విధంగా బానిసత్వాన్ని అలవాటు చేసేసిన ఆ స్థితి నుండి సెపరేట్ చేశాడు, వాళ్ళని వేరుపరిచాడు, ప్రత్యేకపరిచి విడిచిపెట్టేసేయాలి. అది గొప్ప విషయం. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, వాళ్ళని బయటికి తెచ్చిన తర్వాత ఇక పొండి అని చెప్పలేదు, ఇంకేం చేసుకుంటారో చేసుకోండి అనలేదు. వాళ్ళతోటి తానుంటూ తనతోటి వాళ్ళని ఉంచుకుంటూ వాళ్ళని ఏం చేశాడంటే, తనకి తగినట్లుగా పరిశుద్ధపరుస్తూ వచ్చాడు. శాంక్టిఫికేషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది మాటల్లో వాళ్ళకి నేర్పించాడు, దానికి క్రతువుల్లో నేర్పించాడు. వాళ్ళ జీవన విధానం యావత్తు శాంక్టిఫైడ్ నేషన్ గా నిలబడాలి అనేటువంటిది వాళ్ళకి అర్థమయ్యేలా చేశాడు. ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య గుడారము వేసుకుని నివసించెను, యోహాను సువార్త 1వ అధ్యాయంలో. కానీ దేవుడు గుడారం వేసుకుని నివసించటం అనేటువంటిది క్రొత్త విషయంగా, శరీరధారిగా నివసించటమే క్రొత్త. ఆత్మరూపిగా తన ప్రజల మధ్యలో నివసించటం అనేటువంటిది ఇశ్రాయేలు చరిత్రలో మనకు అర్థమైపోతుంది. మళ్ళీ నా వ్యక్తిగత జీవితం, పాపపు లోకంలో నుండి, పాపంలో నుండి, మృతమైన స్థితిలో నుండి, క్షయతలో నుండి దేవుడు నన్ను వేరు చేశాడు. వేరు చేసి ఏమన్నాడు అని అంటే, నౌ ఐ వాంట్ టు సాంక్టిఫై యు అని అన్నాడు. నిన్ను నేను నీతిమంతునిగా తీర్చాను, ఇప్పుడు పరిశుద్ధపరుస్తాను నేను అన్నాడు. అందుకని ఏం చేశాడు, నన్ను గుడారంగా స్వీకరించి నాలో నివాసం ఉన్నాడు. మనకి బైబిల్ అవగాహన పెరిగే కొద్దీ దేవుని పట్ల గౌరవం పెరగాలి. బైబిల్ అవగాహన పెరిగే కొద్దీ మనలో ఆరాధన పెరగాలి. బైబిల్ అవగాహన పెరిగే కొద్దీ మనలో కాన్సిక్రేషన్ పెరగాలి. బైబిల్ అవగాహన పెరిగే కొద్దీ మనలో శాంక్టిఫికేషన్ అంటే ఇష్టం కలగాలి.
ఆ సాంక్టిఫికేషన్కి అవసరమైనటువంటి సబ్మిషన్, సరెండర్ మనలో కనపడాలి. ప్రార్థన చేసుకుందాం.